హలో, వెల్కమ్ టు సైన్ టెక్నికల్ హబ్. ఈరోజు మనం టాక్యోమెట్రీ సర్వే గురించి నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఇంతవరకు మనం సర్వేయింగ్లో ఏమేమి నేర్చుకున్నామండి. జనరల్గా హారిజంటల్ డిస్టెన్స్ మెజర్ చేయాలంటే మనకు చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కానీ రెగ్యులర్గా మనం ఎక్కువ ఏది యూజ్ చేస్తామంటే చైన్ కానీ టేప్ కానీ. సో చైన్ కానీ టేప్ కానీ యూజ్ చేసి మనం హారిజంటల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తాం. కంపాస్ యూజ్ చేసి బియరింగ్స్ని మెజర్ చేస్తాం. ఆ బియరింగ్స్ నుంచి మనం మళ్ళీ యాంగిల్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆటర్ లెవెల్ కానీ డంపీ లెవెల్ కానీ యూజ్ చేసి డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్, అంటే మనకు 2 పాయింట్స్ తీసుకుంటే ఆ 2 పాయింట్స్ మధ్య ఎంత ఎలివేషన్ డిఫరెన్స్ ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. థియోడ్ లైట్ని యూజ్ చేసి మనం యాంగిల్స్ని మెజర్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకు లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్గా ఉంటుందో అప్పుడు థియోడ్ లైట్ అనేది ఆటర్ లెవెల్గా మనకు వర్క్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మళ్ళీ సేమ్ ఆటర్ లెవెల్లో మనం ఏమైతే మెజర్ చేస్తామో డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్, అదే దాన్ని మనం థియోడ్ లైట్లో కూడా డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ మెజర్ చేయొచ్చు, ప్లస్ యాంగిల్స్ని కూడా మెజర్ చేయొచ్చు. ఇదే థియోడ్ లైట్లో మనం గనక స్టాడియా డయాఫ్రమ్ ఇంట్రడ్యూస్ చేసినామంటే అదే టాక్యోమెట్రీ. ఈ టాక్యోమెట్రీలో మనం ఏం చేయొచ్చు అంటే స్టాడియా రీడింగ్స్ని, వర్టికల్ యాంగిల్స్ని మెజర్ చేస్తాం. ఈ రెండుటిని బేస్ చేసుకొని మనం హారిజంటల్ డిస్టెన్స్ని, డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, మనము హారిజంటల్ డిస్టెన్స్ని మెజర్ చేసే దానికి మనం ఎటువంటి చైన్ మనం యూజ్ చేయలేదండి. అంటే కంప్లీట్గా టాక్యోమెట్రీ సర్వేయింగ్లో చైన్ సర్వేయింగ్ అనేది కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేసినాము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం అసలు టాక్యోమెట్రీ అంటే ఏంది, దాని డెఫినేషన్కి వస్తే కనుక టాక్యోమెట్రిక్ సర్వేయింగ్ అంటే ఏంటంటే దిస్ ఈస్ అనదర్ మెథడ్ ఆఫ్ సర్వేయింగ్ వేర్ ద హారిజంటల్ డిస్టెన్స్ అండ్ ద డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ ఆర్ డిటర్మైన్డ్ ఇండైరెక్ట్లీ. ఇక్కడ మనం డైరెక్ట్గా మనము హారిజంటల్ డిస్టెన్స్ని కానీ ఎలివేషన్ డిఫరెన్స్ని కానీ మనం మెజర్ చేయడం లేదు. మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా స్టేడియా రీడింగ్ తీసుకుంటున్నాం, వర్టికల్ యాంగిల్స్ తీసుకుంటున్నాం. సో మనము ఆ డేటా నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంటే మనం ఇండైరెక్ట్గా మెజర్ చేస్తున్నాం. అది దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్. టాక్యోమీటర్ ఈజ్ అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ లెన్స్ అండ్ thus టాక్యోమెట్రీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ ఆప్టికల్ డిస్టెన్స్ మెజర్మెంట్. ఇది మనకు ఇంపార్టెంట్ బిట్ అండి. టాక్యోమీటర్ ఈజ్ ఆల్సో one of the method of optical distance measurement. It is a quick method of surveying suitable for preparation of topographic maps. This tachyometric method of surveying is very useful for rough terrain where direct method of measurement are difficult. మనం సర్వే చేసే గ్రౌండ్ ఎక్కువ అండ్యులేషన్స్ కనుక ఎక్కువ ఉండే అనుకోండి, ఆర్ మనకు స్లోపింగ్ గ్రౌండ్ కనుక ఉండే కానీ, లేదా మనకు ఆబ్జెక్ట్ నుంచి టార్గెట్కి మధ్యలో ఒకవేళ ఏదైనా రివర్ పోతా ఉంది, సో మనకు చైనింగ్ అనేది చాలా డిఫికల్ట్ అండి. ఆ సిచ్యువేషన్లో ఎక్కువ అండ్యులేషన్స్ ఉండే కానీ మనం చైనింగ్ చేయాలంటే డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇటువంటి టెరైన్లో అంటే మనకు ఎక్కువ అండ్యులేషన్స్ ఉంటే కనుక ఆ గ్రౌండ్లో మనం టాక్యోమెట్రీ అనేది యూజ్ చేస్తే మనం సింపుల్గా వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ఆఫ్ టాక్యోమెట్రీ. సో ఫస్ట్ నేను జనరల్గా ఒక మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ తర్వాత థియరీ ఆఫ్ టాక్యోమెట్రీలో మన ఈ ప్రిన్సిపల్ని మనం ఏ విధంగా సర్వేయింగ్లో ఇంప్లిమెంట్ చేసామనేది మనం అక్కడ తెలుసుకుందాము. ఇది జనరల్గా ఒక మ్యాథమెటికల్గా చెప్తా ఉన్నాను. సో ఫస్ట్ ఏం చేశానంటే ఒక ట్రయాంగిల్ అనేది తీసుకున్నానండి. ఈ ట్రయాంగిల్లో ఈ టాప్ లైన్కి బాటమ్ లైన్కి మధ్యలో టీటా అనే యాంగిల్ ఉంది. సో నేను ఈ ట్రయాంగిల్లో ఫస్ట్ ఒక హారిజంటల్ డిస్టెన్స్ d1 డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఈ 2 లైన్ల మధ్యలో ఎంత వర్టికల్ డిస్టెన్స్ ఉన్నది అనేది చూసుకుంటే v1 ఉంది. సో మళ్ళీ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే అపెక్స్, ట్రయాంగిల్ యొక్క అపెక్స్ నుంచి హారిజంటల్గా d2 డిస్టెన్స్ ట్రావెల్ చేసింటే, కట్ చేసింటే ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్నటువంటి వర్టికల్ డిస్టెన్స్ ఎంత ఉందంటే v2 ఉంది. మళ్ళీ అపెక్స్ నుంచి d3 డిస్టెన్స్ ట్రావెల్ చేసింటే v3 డిస్టెన్స్ వర్టికల్ డిస్టెన్స్ వచ్చింది. సో అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినారంటే నేను డిస్టెన్స్ ట్రావెల్ చేసే కొద్దీ ఈ వర్టికల్ డిస్టెన్స్ కూడా పెరుగుతూనే ఉంది. సో ఇంకా నేను డిస్టెన్స్ ట్రావెల్ చేసే కొద్దీ వర్టికల్ డిస్టెన్స్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే d1కి v1కి, d2కి v2కి, d3కి v3కి ఏదైనా ఒక రిలేషన్షిప్ ఉందంటే ఖచ్చితంగా ఉందనే చెప్తామండి. ఎందుకంటే సో ఇక్కడ d1 డిస్టెన్స్ ట్రావెల్ చేసింటే v1కి, d2 డిస్టెన్స్ ట్రావెల్ చేసింటే v2 అనేది ఒక ప్రపోర్షనల్గా ఇంక్రిమెంట్ అనేది ఉంది. ఒక ప్రపోర్షనల్గా v2 నుంచి v3కి ఇంక్రిమెంట్ అనేది ఉంది. సో అందుకే మనం జనరల్గా ఏమేం చేస్తామంటే d1/v1 ఈజ్ ఈక్వల్స్ టు d2/v2 ఈజ్ ఈక్వల్స్ టు d3/v3 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఎందుకంటే ట్రయాంగిల్ ఒకటే
టీటా అనేది ఒకటి, రెండు లైన్స్ మధ్యలో ఉండేటువంటి యాంగిల్ టీటా కూడా ఒకటే కాబట్టి మనం ఇంకా ఎన్నైనా కానీ ఎన్ని వర్టికల్ లైన్స్ అయినా కానీ తీసుకోండి, ఒక ప్రపోర్షనేట్గా అది వర్టికల్ డిస్టెన్స్ అనేది వేరీ అవుతూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రపోర్షన్ అంటే d1/v1 అనేది కాన్స్టెంట్ అని చెప్పినా కదండి, ఆ కాన్స్టెంట్ ఎంతైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఏం చేశాను అంటే d1/v1 = 100 అనుకున్నాను. ఎగ్జాంపుల్కి 100 ఉంది అనుకోండి. సో అప్పుడు మనకు v1 కావాలంటే ఏం చేయొచ్చు అండి, v1 కానీ v2 కానీ v3 కానీ కావాలంటే సింపుల్గా, సో ఇక్కడ చూడండి d = 100 times of v1 అంటే దీని అర్థం ఏంటండి, నేను 100 meters హారిజంటల్గా ట్రావెల్ చేస్తే ఈ వర్టికల్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఈ రెండు లైన్స్ మధ్యలో ఉండేటువంటి వర్టికల్ డిస్టెన్స్ 1 meter అండి. నేను 200 meters ట్రావెల్ చేస్తే ఈ వర్టికల్ డిస్టెన్స్ 2 meters అండి. సో మనం ఈ ప్రిన్సిపల్ని మనము సర్వేయింగ్లో ఏ విధంగా అప్లై చేసామో మనం తెలుసుకుందామండి. నెక్స్ట్ ట్యాకియోమీటర్ అంటే ఏంటండి, థియోడలైట్లో మనం స్టాడియా డయాఫ్రమ్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్నే ట్యాకియోమీటర్ అంటాం. సో ఈ స్టాడియా డయాఫ్రమ్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మనకు నార్మల్ థియోడలైట్లో కానీ ఆటో లెవెల్లో కానీ డంపీ లెవెల్లో కానీ క్రాస్ హెయిర్స్ ఏ విధంగా ఉంటాయంటే, జనరల్గా ఒక వర్టికల్ క్రాస్ హెయిర్, ఒక హారిజంటల్ క్రాస్ హెయిర్ అని ఉంటుంది, లేదంటే ఒక హారిజంటల్ క్రాస్ హెయిర్, 2 వర్టికల్ క్రాస్ హెయిర్స్ అనేవి ఉంటాయండి. కానీ ఈ స్టాడియా డయాఫ్రమ్లో ఏం చేస్తున్నామంటే అడిషనల్గా 2 క్రాస్ హెయిర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అడిషనల్గా 2 క్రాస్ హెయిర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ క్రాస్ హెయిర్స్ని టెక్నికల్గా మనం ఏమని పిలుచుకుంటామంటే, ఈ హారిజంటల్ క్రాస్ హెయిర్ ఉంది కదండి మధ్యలో, దీన్ని యాక్సియల్ క్రాస్ హెయిర్ అని పిలుస్తామండి. దీనిపైన ఉన్నటువంటి ఈ క్రాస్ హెయిర్ని స్టాడియా క్రాస్ హెయిర్, అప్పర్ స్టేడియా క్రాస్ హెయిర్ అని, ఈ యాక్సియల్ హెయిర్కి కింద ఉండేటువంటి ఈ క్రాస్ హెయిర్ని లోవర్ స్టేడియా క్రాస్ హెయిర్ అని పిలుచుకుంటాం. సో ఈ అప్పర్ స్టేడియా క్రాస్ హెయిర్కి లోవర్ స్టేడియా క్రాస్ హెయిర్కి మధ్యలో ఉండేటువంటి వర్టికల్ డిస్టెన్స్ని ఐ అని పిలుచుకుంటామండి. ఐ అంటే ఏంటంటే స్టాడియా ఇంటర్వెల్. సో ఈ 2 క్రాస్ హెయిర్స్ అంటే అప్పర్ స్టేడియా క్రాస్ హెయిర్, లోవర్ స్టేడియా క్రాస్ హెయిర్ అనేది యాక్సియల్ హెయిర్ నుంచి ఈక్వి డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి అప్పర్ స్టేడియా హెయిర్ ఇదేంటండి, అప్పర్ స్టేడియా హెయిర్ అనేది మనకు స్టాఫ్లో లోవర్ రీడింగ్ అనేది ఇస్తుందండి, అంటే మనకు లోవర్ రీడింగ్ అనేది ఇస్తుంది. అందుకే ఇక్కడ మనం S1 అని డినోట్ చేశాము. జనరల్గా మనం ఈ రీడింగ్ని ఏమని పిలుస్తామంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, అప్పర్ స్టేడియా హెయిర్ నుంచి వచ్చింది కాబట్టి అప్పర్ స్టేడియా రీడింగ్ అని, యాక్సియల్ హెయిర్ నుంచి వచ్చినటువంటి రీడింగ్ని యాక్సియల్ హెయిర్ రీడింగ్ అని, లోవర్ స్టేడియా హెయిర్ నుంచి వచ్చినటువంటి రీడింగ్ని లోవర్ స్టేడియా రీడింగ్ అని పిలుస్తాం. ఈ అప్పర్ స్టేడియా రీడింగ్కి లోవర్ స్టేడియా రీడింగ్కి ఉన్నటువంటి వర్టికల్ డిస్టెన్స్ని ఎస్ అని చెప్తామండి. సో ఇదే ఎస్ అంటే ఏంటంటే స్టాఫ్ ఇంటర్సెప్ట్. నెక్స్ట్ థియరీ ఆఫ్ టాక్యోమెట్రీ. సో మనం ఇక్కడ డెరివేషన్ నేర్చుకున్నా కానీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అసలు ఏంది దీని యొక్క థియరీ ఏంటి, నొటేషన్స్ ఏమిటి, ఫార్ములా ఏంటి అనేది నేర్చుకున్నాం. సో ఇది వచ్చేసి టెలిస్కోప్ అండి. టెలిస్కోప్లో నుంచి మనము సైట్ చేస్తాం కదండి. ఇక్కడ వచ్చేసి స్టాఫ్, ఈ స్టాఫ్లో ఇది ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ మనకు తెలుసు కదండి. ఈ ఏకి బికి మధ్య డిఫరెన్స్ ఏంటండి, ఎస్ అంటే ఏంటండి స్టాఫ్ ఇంటర్సెప్ట్. ఈ స్టాఫ్ ఇంటర్సెప్టే మనకు అంటే ఇది వచ్చేసి ఏంది ఆబ్జెక్టివ్ లెన్స్. ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ నుంచి ఈ ఏబి అనేటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అదే స్మాల్ ఏ, క్యాపిటల్ బి నుంచి స్మాల్ బి. ఈ స్మాల్ ఏ స్మాల్ బి అనేది క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి యొక్క ఇమేజ్ అండి. ఎఫ్ అంటే ఏంటండి, ఎఫ్ అంటే ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్. ఇది ఆబ్జెక్టివ్ లెన్స్ కదండి, ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క ఆప్టికల్ సెంటర్. ఈ సెంటర్ నుంచి ఫోకస్కు ఉండేటువంటి డిస్టెన్సే ఎఫ్. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ అని. డి అంటే ఏంటండి, మనకు ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ నుంచి ప్లంబాబ్ వదిలినామంటే కింద మనకు సెంటర్ పాయింట్ వస్తుంది కదండి, అంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క సెంటర్ పాయింట్ ఈ వర్టికల్ యాక్సిస్ నుంచి ఆప్టికల్ సెంటర్
ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే స్మాల్ డి అంటే. యూ అంటే ఏంటండి, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇదే కదండి మన ఆబ్జెక్ట్, స్టాఫే మన ఆబ్జెక్ట్. సో ఈ స్టాఫ్ డిస్టెన్స్ అండి ఎక్కడి నుంచి, ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క ఆప్టికల్ సెంటర్ నుంచి, ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క ఆప్టికల్ సెంటర్ నుంచి ఆబ్జెక్ట్కి ఉండేటువంటి డిస్టెన్సే స్మాల్ యూ అనేది. సో ఇక్కడ ఏబి అనేది ఇమేజ్ అండి. ఇమేజ్ అంటే మనం ఏమర్థం చేసుకోవాలండి, ఇమేజ్ అంటే ఇక్కడ చూడండి, మనకు యాక్చువల్గా ఐపీస్ దగ్గర చూసినప్పుడు మొత్తం స్టాఫ్ అంతా కనిపిస్తుంది. అంటే మన డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ అనేది డిస్టెన్స్ పెరిగే కొద్దీ నీకు ఈ స్టాఫ్ కూడా ఎక్కువ లెంత్ అనేది కనిపిస్తూ అవుతుంది. సో ఈ స్టాఫ్ అనేది మనకి ఎట్లా మనం పెట్టుకునేది కూడా ఓరియంటేషన్ కూడా ఇక్కడ బాగా గమనించండి. మనకి ఏదైతే ఇక్కడ వర్టికల్ క్రాస్ హెయిర్ అనేది ఉంటుందో మన స్టాఫ్కి ఎగ్జాక్ట్గా కొంచెం కావాల, అప్పుడే స్టాఫ్ అనేది వర్టికల్గా ఉండేటుంది అనమాట. అదే ఒకవేళ ఇప్పుడు మన క్రాస్ హెయిర్ అనేది వర్టికల్ క్రాస్ హెయిర్ ఇలా ఉంది, స్టాఫ్ అనేది ఇట్లా అంటే వాడు కొంచెం ఉంచినాడంటే మనకు ఇక్కడే కనిపిస్తుందండి. అంతే మనకు స్టాఫ్ అనేది వర్టికల్గా ఉండే లేదా లేదంటే కొంచెం ఇంక్లైన్ ఉండే అనేది మనము ఈ వర్టికల్ క్రాస్ హెయిర్ నుంచే చూసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు స్టాఫ్ మొత్తం కూడా ఆబ్జెక్ట్ అంతా కనిపించినా మనకు ఇమేజ్ అంటే యాక్చువల్గా ఏం తీసుకోవాలంటే ఈ అప్పర్ స్టేడియా హెయిర్ యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్లో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతా ఉందో ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతా ఉందో ఈ లోవర్ స్టేడియా హెయిర్ అనేది ఆబ్జెక్ట్లో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతా ఉందో ఆ పాయింట్ని మనం యాక్చువల్గా ఏబి అనుకున్నాం. అదే ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ బి. మనకి ఇప్పుడు ఈ ఏబి ఇదే మనం తీసుకునేటువంటి ఇమేజ్ అనమాట, ఈ ఏబి అని. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటండి, మొత్తానికి స్టాఫ్ ఇంటర్సెప్ట్ ఎస్ కావాలా అండ్ స్టాడియా ఇంటర్వెల్ కావాలా, ఐ కావాలా. ఐ అంటే ఏంది, మనకు ఈ డిస్టెన్సే కదండి, అప్పర్ హెయిర్ లోయర్ హెయిర్ మధ్య డిఫరెన్సే ఐ అనేది. దీని మధ్యలో మనకి ఎంతైతే రీడింగ్ వస్తూ ఉందో ఇక్కడ మనకు వచ్చేటువంటి రీడింగే యాక్చువల్గా ఏమిటండి, ఇది S3 S1. మనకి రీడింగ్ కావాలా మెయిన్ S2, యాక్సిల్ హెయిర్ దగ్గర ఉండే రీడింగ్ S2 అంతే. అది అందుకు మనం దీన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో. అందుకే బి ఏకి బికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అనేది ఐ అంటా అన్నాం. ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది ఏంటండి, డీనే కదండి, హార్జెంటల్ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇన్స్ట్రుమెంట్ స్టేషన్. డి కావాలంటే ఒకసారి మీరు బాగా ఈ యొక్క డ్రాయింగ్లో మీరు అబ్జర్వ్ చేసినారంటే మనకి డి అనే డిస్టెన్స్ ఏ విధంగా వస్తూ ఉందండి. సో ఇక్కడ చూడండి, మీరు స్మాల్ డి అనేది ఇన్స్ట్రుమెంట్ యొక్క సెంటర్ నుంచి ఆబ్జెక్టివ్ లెన్స్ వరకు స్మాల్ డి ఉందండి. ఇదే ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క సెంటర్ నుంచి ఆబ్జెక్ట్కి యూ ఉందండి. అంటే యూ ప్లస్ డి, క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ డి ప్లస్ యూ. సో నీకు స్మాల్ డి అండ్ యూ అనేది తెలిసిందంటే ఆటోమేటిక్గా మనకు ఈ హార్జెంటల్ డిస్టెన్స్ అనేది తెలిసిపోయినట్టే. సో చూడండి ఒకసారి నోటేషన్స్ ఒకసారి చూసుకోండి. ఐ అంటే స్టాడియా ఇంటర్వెల్, ఎస్ అంటే స్టాఫ్ ఇంటర్సెప్ట్, ఎఫ్ అంటే ఏంటండి ఫోకల్ లెంత్, డి అంటే డిస్టెన్స్ ఆఫ్ వర్టికల్ యాక్సిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్, యూ అంటే ఏంటండి డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్, వి అంటే స్మాల్ వి అంటే డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫ్రమ్ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్. సో మనకు డెరివేషన్ అంతా చేస్తే మనకి డెరివేషన్ ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఫార్ములా చూసామండి. ఫార్ములా వచ్చేసిందండి, డి కావాలంటే డి ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎస్ ప్లస్ సి. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఒక్క ఫార్ములా చాలండి. ఈ ఫార్ములా గనక మీకు వచ్చిందంటే ఈ చాప్టర్లో ఎన్ని కేసులైనా కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లం అయినా కానివ్వండి, ఏ ప్రాబ్లం అయినా కానీ మీరు ఈజీగా చేయొచ్చు ఓన్లీ బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఇక్కడ చూడండి, మనకు డి కావాలంటే స్టాఫ్ ఇంటర్సెప్ట్కి ఏం చేస్తున్నామండి, కే అనేది యాక్చువల్గా మనం ఒక కాన్స్టెంట్ కేని మల్టిప్లై చేస్తూ ఉన్నాం. కే అనేది మల్టిప్లై అవుతా ఉంది ఎస్కి, అందుకే కే ఈజ్ మల్టిప్లయింగ్ కాన్స్టెంట్. కే అంటే ఏంటంటే ఎఫ్ బై ఐ ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి, కే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఐ. ఇంకొక చూడండి, ఈ ఎస్ స్టాఫ్ ఇంటర్సెప్ట్కి సి అనేది ఏమవుతా ఉందండి, యాడ్ అవుతా ఉంది.
సో అందుకే సి ఈజ్ ఈక్వల్స్ టు అడిటివ్ కాన్స్టెంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ డి. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ డి. సో ఇప్పుడు మనము ఈ మల్టిప్లయింగ్ కాన్స్టెంట్ అడిటివ్ కాన్స్టెంట్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది ఒక ప్రాబ్లం ద్వారా చూద్దాం. సో చూడండి, ప్రాబ్లం చూడండి. ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫోకసింగ్ టాక్యోమీటర్ ద ఫిక్స్డ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద స్టాడియా హెయిర్స్ ఈజ్ 5 mm. అంటే ఏమి ఇచ్చారు వాళ్ళు ఇక్కడ మనకి? ఫిక్స్డ్ ఇంటర్వెల్ బిట్వీన్ స్టాడియా హెయిర్స్. స్టాడియా హెయిర్స్ అంటే ఏంటండి? అప్పర్ స్టాడియా హెయిర్, లోవర్ స్టాడియా హెయిర్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఇచ్చినారు మనకి? 5 mm. అంటే I ఈజ్ ఈక్వల్స్ టు 5 mm ఇచ్చారండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 25 centimeters. అంటే F ఈజ్ ఈక్వల్స్ టు 25 centimeters ఇచ్చారు. నెక్స్ట్, ద డిస్టెన్స్ ఆఫ్ ద వర్టికల్ యాక్సిస్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ ద ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 15 centimeters. అంటే ఏంటనేది యాక్చువల్గా మనకు టెలిస్కోప్ యొక్క సెంటర్ నుంచి, సెంటర్ పాయింట్ అంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క సెంటర్ పాయింట్ అనేది, ఇన్స్ట్రుమెంట్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క సెంటర్ పాయింట్ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ మనం ఏమనుకున్నామండి? డి అనే కదా అనుకుంది. అందుకే డి ఈజ్ ఈక్వల్స్ టు 15 centimeters. ఫైనల్గా మనం కనుక్కోవాల్సిందండి ద కాన్స్టెన్స్ ఆఫ్ టాక్యోమీటర్. కాన్స్టెన్స్ ఆఫ్ టాక్యోమీటర్ మనకి ఏముందండి? యాక్చువల్గా కాన్స్టెన్స్ అంటే ఏమొస్తాయండి? K1 అండ్ నెక్స్ట్ వచ్చేసి C1. K అంటే ఏంటండి? K ఈజ్ మల్టిప్లయింగ్ కాన్స్టెంట్. K ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఐ. C ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ డి. సో ఫస్ట్ మనము K కనుక్కున్నామండి. సో మనం K కనుక్కున్నామండి. K అంటే ఏంటండి? ఎఫ్ బై ఐ. ఎఫ్ అంటే ఏంటండి? 25 centimeters. I ఏమో 5 mm ఇచ్చారండి. అందుకు మనం ఏం చేసినామండి? 250 mm బై 5 mm. సో మనకు మొత్తానికి 50 వస్తుందండి. సో ఇక్కడ చూడండి, మనకు 2 mmలే కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇది యూనిట్లెస్ అండి. K ఈజ్ యూనిట్లెస్. అండ్ C ఈజ్ ఈక్వల్స్ టు 2 centimeterలు ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఇట్లే చేసుకోవచ్చు అండి. C ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ డి. ఎఫ్ అంటే ఎంతండి? 25 centimeters ప్లస్ డి అంటే ఎంతండి? 15 centimeters. 15 ఈజ్ ఈక్వల్స్ టు 40 centimeters. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4 meters. సో ఫైనల్గా మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నామంటే మనకి ఎంత వచ్చిందండి? ఒకటేమో 50, ఒకటేమో 0.4. సో K ఈజ్ ఈక్వల్ టు 50, C ఈజ్ ఈక్వల్ టు 0.4. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ గ్లాస్ ఆఫ్ ఏ టాక్యోమీటర్ ఈజ్ 200 mm. అంటే ఏంటండి? F ఈజ్ ఈక్వల్స్ టు 200 mm. F ఈజ్ ఈక్వల్స్ టు 200 mm. The distance between the vertical axis of the tachyometer and the optical center of the object glass is 100 mm. అంటే ఏంటండి ఇది? యాక్చువల్గా డీనే కదండి. అంటే ఆప్టికల్ గ్లాస్ యొక్క సెంటర్ నుంచి ఇన్స్ట్రుమెంట్ సెంటర్ వరకు ఉండేటువంటి డిస్టెన్స్ ఇచ్చారండి. అంటే ఏంటండి? D ఈజ్ ఈక్వల్స్ టు 100 mm. D ఈజ్ ఈక్వల్స్ టు 100 mm. The spacing between the upper and lower line of diaphragm axis is 4 mm. అంటే ఏంటండి ఇది? అప్పర్ స్టేడియా హెయిర్ కి లోవర్ స్టేడియా హెయిర్ కి ఉన్నటువంటి వర్టికల్ డిస్టెన్స్ 4 mm అంట. అంటే ఏంటండి? I ఈజ్ ఈక్వల్స్ టు 4 mm. సో I ఈజ్ ఈక్వల్స్ టు 4 mm. With the line of collimation perfectly horizontal, the staff intercepts are 1 meter, 2 meter and 3 meter. సో అంటే ఇక్కడ ఏం ఇచ్చారు బాగా గమనించండి. 1 meter అనేది టాప్ అంటున్నారు. అంటే ఏంటంటే యాక్చువల్గా రీడింగ్ ప్రకారం తీసుకోండి 1 meter, 2 meter, 3 meter. రీడింగ్ 1 meter అనేది అన్నిటికంటే తక్కువ. అందుకే ఇక్కడ చూడండి బ్రాకెట్లో కూడా మనకి ఇంటి ఇచ్చారండి టాప్. అంటే ఏంది? సో అంటే అప్పర్ స్టేడియా హెయిర్ యొక్క రీడింగ్ ఇది. అంటే S1 ఈజ్ ఈక్వల్స్ టు 1 meter. మిడిల్ అంటే ఏంటండి? యాక్సిల్ హెయిర్ రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 meters. బాటమ్ అంటే ఏంటండి? లోవర్ స్టేడియా హెయిర్ అనేది స్టాఫ్ లో మాత్రం అప్పర్ రీడింగ్ అవుతుందండి. అందుకు
3 meters is the lower stadia hair reading. ఓకేనండి, అంటే మనకేమవుతుందండి, యాక్చువల్గా S1 ఈజ్ 1 మీటర్, S2 ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్, S3 ఈజ్ ఈక్వల్స్ టు 3 మీటర్. సో ఇక్కడ మనకు ప్రాబ్లం చేసేకి వాళ్ళు యాక్చువల్గా ఏమడినారండి, డి కనుక్కోమన్నారండి, హారిజంటల్ డిస్టెన్స్ అనుకున్నారు. ఏం చేయొచ్చండి, సింపుల్గా మనకి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డి ఫామ్లో రాసుకుందామండి. డి అంటే ఏంటి, సో డి ఈజ్ ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సిఈ. నేను చెప్పాను కదండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని. సో దీంతో మనకు కే తెలుసా అండి, తెలియదు, ఎస్ తెలియదు, సి తెలియదు, ఒక్కొక్కటి వర్షం కనుక్కుంటూ వచ్చామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కే కనుక్కున్నామండి, కే. సో ఇక్కడనే కనుక్కుందామండి, కే కనుక్కుందాం. కే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఐ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎఫ్ అంటే ఏమి ఇచ్చారండి ఇక్కడ, ఎఫ్ ఈజ్ యాక్చువల్లీ 200 mm. సో 200 upon I is 4 mm. సో 200 by 4 అంటే ఎంతండి, 50. K అనేది ఏంటంటే యూనిట్లెస్, సో K ఈజ్ 50. C ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ డి. ఎఫ్ అంటే ఎంతండి, ఎఫ్ ప్లస్ డి, రెండు ఎంఎంలో ఉన్నాయండి. సో కాబట్టి మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎఫ్ వచ్చేసి 200 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 300 mm. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 మీటర్స్. ఎందుకంటే మనకు డి అనేది ఫైనల్గా దేంతో రావాలండి, మీటర్స్లోనే కావాలి. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్లో మీటర్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనం సిని కూడా మీటర్లోనే పెట్టుకున్నాము. నెక్స్ట్ మనకేం కావాలండి, ఇంకా మిగిలిండేది ఎస్ కావాలి. ఎస్ అంటే ఏంటండి, యాక్చువల్గా ఎస్ అంటే ఏంటండి మనకు, సో ఒకసారి బొమ్మలో గీసి చూపించామండి. ఇది ఐ అండి, ఈ ఐ ఇక్కడ ఫైనల్గా ఏమైందండి, ఎస్ అయింది. అంటే ఈ ఐ మనకు క్వశ్చన్లో ఇచ్చినారు. ఎస్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, ఇది వచ్చేసి S1, S2, S3. సో ఎస్ అంటే ఏంటంటే యాక్చువల్గా S3 మైనస్ S1. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు S3 మైనస్ S1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు S3 ఏంటంటే 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్స్. సో ఫైనల్గా మనకి ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయండి. డిలో సబ్స్టిట్యూట్ చేయాలంటే డి ఈజ్ ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సి. సో ఇక్కడ కే అంటే ఏమనండి, 50. సో 50 ఇంటూ ఎస్ అంటే 2. సో 50 into 2 plus C is equals to 0.3. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100.3 మీటర్స్. సో చూద్దామండి ఇది మనకు ఆప్షన్లో ఉందా లేదా అని చూద్దాం. సో చూడండి ఇక్కడ 100.3. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ స్టాఫ్ రీడింగ్ టేకెన్ ఆన్ బి అండ్ సి బై ఏ టాక్యోమీటర్ ప్లేస్డ్ అట్ ఏఆర్. అంటే ఏ దగ్గర టాక్యోమీటర్ని పెట్టి, బి దగ్గర, సి దగ్గర స్టాఫ్ని పెట్టి రీడింగ్స్ ఇస్తున్నారండి. ఆ రీడింగ్స్ని టేబులర్ ఫామ్లో మన క్వశ్చన్లో ఇచ్చేశారు. సో బి అనే స్టాఫ్ ఏ నుంచి 120 మీటర్స్ దగ్గర ఉంది, సి అనే స్టాఫ్ ఏ నుంచి 200 మీటర్స్ దగ్గర ఉంది. ఏ నుంచి బి అనే స్టాఫ్ 120 మీటర్స్ దగ్గర, ఏ నుంచి సి అనే స్టాఫ్ 200 మీటర్స్ దగ్గర ఉంది. సో బి అనే స్టేషన్ దగ్గర స్టేడియా రీడింగ్స్ ఇచ్చారండి, 1.23, 1.81, 2.39. సో 1.23 is the S1, 1.81 is S2, 2.39 is S3. సిమిలర్లీ సి దగ్గర కూడా ఏమి ఇచ్చారండి, 0.95, 1.93 అండ్ 2.91 ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏమనుకుంటామంటే మల్టిప్లయింగ్ అండ్ అడిటివ్ కాన్స్టెంట్. సో జనరల్గా మల్టిప్లయింగ్ కాన్స్టెంట్స్ అండ్ అడిటివ్ కాన్స్టెంట్స్ మనకు ఇచ్చి దీన్ని కనుక్కోమంటారు. జనరల్గా మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నామంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క మల్టిప్లయింగ్ కాన్స్టెంట్, అడిటివ్ కాన్స్టెంట్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చేస్తారు వాళ్ళే. సో మనం దాన్ని యూజ్ చేసుకొని డిస్టెన్స్ని, ఎలివేషన్ డిఫరెన్స్ని కనుక్కుంటాం. ఇంతవరకు మనం చూసింది అదే కదండి. కానీ ఈడేమంటున్నారు, మనకి ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు, మల్టిప్లయింగ్ కాన్స్టెంట్, అడిటివ్ కాన్స్టెంట్ని మననే కనుక్కోమంటున్నారు. సో ఏ విధంగా కనుక్కోవచ్చు, జనరల్గా మన దగ్గర ఫార్ములా ఉందండి. ఏం ఫార్ములా ఉంది, డి ఈజ్ ఈక్వల్స్ టు కేఎస్ ప్లస్ సి. యాక్చువల్గా ఇంతకు ముందు వరకు ఏం చేసినామంటే మనకు ఎస్ అనేది మనం స్టాఫ్ పెట్టినప్పుడు స్టాఫ్ నుంచి ఎస్ అనేది వస్తుందండి.
మనకు సి అనేది కే అనేది ఇన్స్ట్రుమెంట్ నుంచి కాన్స్టెంట్స్ కాబట్టి మనకు తెలిసిపోతుంది. అటు నుంచి మనం డీని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ కేసు, మనకు కే సి అనేది కనుక్కోవాలంటే మనం ఏం చేయొచ్చు, రివర్స్ ఇంజనీరింగ్ చేయాలండి. ఏం చేయొచ్చు అండి, ఒకవేళ మనకు డి కనుక తెలిసి ఉండింటే ఎస్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఇన్స్ట్రుమెంట్ నుంచి స్టాప్ అనేది పర్టికులర్ డి డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఎంత ఎస్ వస్తుంది అనేది మనకు తెలుస్తుందండి. ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి మనకు 2 ఈక్వేషన్స్ కావాలి. 2 ఈక్వేషన్స్ కావాలంటే ఏం చేయాలండి, స్టాప్ని 2 డిఫరెంట్ డిస్టెన్స్లలో పెట్టి ఈ స్టాప్ ఇంటర్సెప్ట్ని కనుక మనం తీసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం కేని ఎస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ప్రిన్సిపల్లే మనకు ఒక ప్రాబ్లం రూపంలో మనం చేస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ మనం కే సి కనుక్కోవాలంటే ఏం చేయాలండి, నోన్ డిస్టెన్స్లోనే మనం బీని పెట్టాలంటే మనం బి అనే స్టేషన్ నుంచి ఏ అనే స్టేషన్కి మనం డిస్టెన్స్ని మెజర్ చేయగలగాలి. సో ఆల్రెడీ మనం చేసాము, మన దగ్గర 120 మీటర్స్ 200 మీటర్స్ అనేది వాళ్ళు ఇచ్చిన్నారు కాబట్టి. సో డిస్టెన్స్ ఆఫ్ ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 120 meters, distance of C is equals to 200 meters, and stop intercept of A is equals to ఏ విధంగా వస్తుందండి, స్టాప్ ఇంటర్సెప్ట్ ఆఫ్ B is equals to B దగ్గర ఏ విధంగా వస్తుందండి, 2.39 minus 1.23. సో 2.39 minus 1.23 that is equals to 1.16. So stop intercept of C is equals to 2.91 minus 0.95. 2.91 minus 0.95 is equals to 1.96. D is equals to KS plus C. సో మన ఫస్ట్ డిస్టెన్స్ ఏంటండి, 120 meters ఈజ్ ఈక్వల్స్ టు కే అనేది మనకు తెలుసా అండి, తెలియదు, ఎస్ తెలుసు, 1.16 ప్లస్ సి. సో నెక్స్ట్ ఏంటండి, మనకు ఏం డిస్టెన్స్ తెలియాలి, నెక్స్ట్ 200 డిస్టెన్స్ మనకు తెలుసు కదండి, ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ దాని యొక్క స్టాప్ ఇంటర్సెప్ట్ ఎంత, 1.96 ప్లస్ సి. ఏం లేదండి, ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 అంటున్నాం అనమాట. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అంటే మైనస్ చేయాలండి. సో ఇక్కడ మైనస్ చేసినామంటే ఈ 2 ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో జనరల్గా 200 నుంచి 120 ఇస్తే ఎంత వస్తుందండి, -80 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే కాన్స్టెంట్ కామన్ 1.96 మైనస్ 1.16 ఈజ్ ఈక్వల్స్ టు 0.8. సో K is equals to 80 upon 0.8 that is equals to 100. సో ఇప్పుడు మనకు K అనేది 100 అనేది తెలిసిపోయింది. ఆటోమేటిక్గా మనం ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ K ప్లస్లో 100ని సబ్స్టిట్యూట్ చేసినామంటే మనకు ఆటోమేటిక్గా C వస్తుంది. ఏదైనా ఈక్వేషన్ తీసుకోవచ్చండి. సరే మనం ఈక్వేషన్ 1నే తీసుకుందాం. ఈక్వేషన్ 1 వచ్చేసి 120 ఈజ్ ఈక్వల్స్ టు K వచ్చేసి ఆల్రెడీ 100 అండి, 1.16 ప్లస్ సి అంటే 120 ఈజ్ ఈక్వల్స్ టు 1.16 ఇంటూ 100 అంటే ఎంతండి, 116 ప్లస్ సి. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ 116. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇప్పుడు సి యొక్క యూనిట్స్ ఏందని తెలియాలంటే సింపుల్గా మనకు యాక్చువల్గా డిస్టెన్స్ అనేది ఏదంతైతే ఏ యూనిట్లో ఉంటుందో ఆటోమేటిక్గా సి కూడా అదే యూనిట్లో ఉంటుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నామంటే మనకు వచ్చినటువంటి ఈ యొక్క డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంది కాబట్టి ఇది కూడా మీటర్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా సి వచ్చేసి ఇంత ఉండదండి, మనకు జనరల్గా పాయింట్స్లోనే ఉంటుంది, అంటే 0.4 లైక్ దట్ ఉంటుంది. యాక్చువల్గా మనకు సి అనేది 0.4 అలా ఉంటుంది. కానీ మన కన్వీనియంట్గా మనం ప్రాబ్లంలో వాల్యూస్ మనకి ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ చేసుకున్నాం కాబట్టి సి అనేది 4 మీటర్స్ లాగా వచ్చింది. జనరల్గా సి అంటే ఏంటంటే, సో మనకు టెలిస్కోప్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మొత్తం కూడా తీసుకుని అంటే మొత్తం టోటల్ థియోలైట్ తీసుకుంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క సెంటర్ పాయింట్ లంబా వేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది కదండి, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఆబ్జెక్టివ్ లెన్స్ ఉందనుకోండి, ఆబ్జెక్టివ్ లెన్స్కి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ని మనం ఏమన్నామంటే జనరల్గా డి అన్నాం.
సో మనకు ఇక్కడ ఫోకస్ పాయింట్ అనేది ఇక్కడ ఉందనుకోండి. సో ఇది వచ్చేసి ఫోకల్ లెంత్. మనకు జనరల్గా C = F+D, అంటే మనకు ఈ నుంచి ఈ డిస్టెన్స్ని C అంటున్నాం. సో అంటే మనకు ఈ డిస్టెన్స్ అనేది ఎంత ఉండొచ్చు అండి, జనరల్గా మనకు 30 సెంటీమీటర్స్ టు 45 సెంటీమీటర్సే ఉంటుందండి. అంటే C అనేది జనరల్గా దీని యొక్క రేంజ్ ఇదే అండి. కానీ మనం ప్రాబ్లంలో చేసినప్పుడు 4 మీటర్స్ ఎందుకు వచ్చిందంటే, జనరల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు మనకు వాల్యూస్ అంటే ఇప్పుడు మనం చూసినాం కదండి, S1, S2, S3 అనేది స్టేషన్ B దగ్గర ఉన్నప్పుడు C దగ్గర స్టాప్ పెట్టినప్పుడు వచ్చినటువంటి S1, S2, S3 అనేది ఎగ్జాక్ట్గా మనము సర్వేయింగ్ చేసినప్పుడు తీసుకున్న రీడింగ్స్తో చేసినామంటే ఖచ్చితంగా మనకు ఈ రేంజ్లోనే ఉంటుందండి. అట్లా కాకుండా మనం జనరల్గా కాలేజీలో కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కానీ ఏదైనా మనం జస్ట్ మన ప్రాక్టీస్ కోసం మనం ఇష్టం వచ్చినట్టు ఈ S వాల్యూని, S2 వాల్యూని, S3 వాల్యూని ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తాము. కాబట్టి మనకు జనరల్గా వాల్యూస్ అనేది ఇట్లా రాకుండా ఈ విధంగా వస్తాయండి. మరి నిజంగా సర్వేయింగ్ చేసిన డేటాతో చేసినారంటే ఖచ్చితంగా మీకు ఈ రేంజ్లో ఉంటుంది. కాదు మీరు ఇష్టం వచ్చినట్లు వాల్యూస్ చేంజ్ చేసుకుంటే S1 ఎంత ఉండొచ్చు, S2 ఎంత, S3 ఎంత అని జనరల్గా జస్ట్ మనం వాల్యూస్ చేంజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ విధంగా వాల్యూస్ అనేది మారుతుంటాయి. ఇదే మనకు థియరిటికల్కి ప్రాక్టికల్కి ఉండేటువంటి డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి అనలిటికల్ లెన్స్. ఈ అనలిటికల్ లెన్స్లో ఏంటంటే K = 100, C = 0. అంటే సో జనరల్గా K అనేది 100 ఉంటుందండి, C అనేది జనరల్గా 30 సెంటీమీటర్స్ టు 45 సెంటీమీటర్స్ వేరీ అవుతుందని చెప్తున్నాం. సో దాన్ని కూడా మనం 0కి తీసుకొస్తే కనుక సో C = 0. ఇది ఇంపార్టెంట్ అండి. జనరల్లీ C ఈజ్ 0. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటండి, సో జనరల్గా మనకు D = KS + C అనుకున్నాం. ఇప్పుడు C అనేది లేదండి, C 0 అయిపోయింది. అంటే జనరల్గా D = KS. సో ఇప్పుడు K 100 అంటున్నామంటే D = 100 టైమ్స్ ఆఫ్ S. సింపుల్గా మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినామండి బై యూజింగ్ S. అది దీంతో అడ్వాంటేజ్ అనలిటికల్ లెన్స్లో. సో ఈ అనలిటికల్ లెన్స్ ఎప్పుడు సాధ్యమవుతుందంటే కాన్వెక్స్ లెన్స్ పెట్టినప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.